హలో గైస్, ప్రజెంట్ మనం అయితే రావులపాలెం బస్ స్టాండ్లో ఉన్నాం. రాజమండ్రి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మన రాజమండ్రిలో మూవీ ఆడిషన్ అయితే జరిగిందండి. అందులో నేను మా ఫ్రెండ్స్ అయితే సెలెక్ట్ అయ్యాం. వాళ్ళు నైట్ అయితే కాల్ చేయడం జరిగిందండి. మార్నింగ్ షూట్ ఉంది, మీరు ఎర్లీగా రావాలని. వెహికల్ అయితే మన కోసం రెడీగా ఉంది. మన షూటింగ్ లొకేషన్ వచ్చేసి కాన్పూరు. రాజమండ్రి నుంచి అయితే 30 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. అలా చూస్తూ చూస్తూ చూడగానే తెల్లారిపోయిందండి. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇందుకు మా ఫ్రెండ్ గురించి చెప్పడం మీకు మర్చిపోయాను. మా ఫ్రెండ్ చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి, చాలా మూవీస్లో చేశాడు, చాలా సింపుల్గా ఉంటాడు. షూటింగ్ లొకేషన్కి అయితే మేము వచ్చేసామండి. అసిస్టెంట్ డైరెక్టర్ గారిని అయితే కలిసామండి. కాస్ట్యూమ్స్ అయితే వేసుకోమన్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మా అన్న అయితే షాక్ అయ్యాడు. హీరోయిన్ గారు అయితే క్యారియర్ నుంచి బయటకు వచ్చారు, మళ్ళా లోన్కి వెళ్ళిపోయారు. కాస్ట్యూమ్స్ అయితే సెలెక్ట్ చేశారండి. మేము వేసుకునే కాస్ట్యూమ్స్ అయితే ఐరన్ చేస్తున్నారు చూడండి. ఫైనల్లీ కాస్ట్యూమ్స్ అయితే మేము వేసుకున్నామండి. టిఫిన్ చేయడం కోసం ఫ్రంట్కి వెళ్తున్నాం. మేము టిఫిన్ చేయగానే లొకేషన్కి అయితే వెళ్ళిపోయామండి. షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ మూవీ నేమ్ వచ్చి ఆకాశంలో ఒక తార. ఈ మూవీ డైరెక్టర్ గారి పేరు వచ్చి పవన్ గారండి. ఆల్రెడీ ఈయన 2 మూవీస్ అయితే తీయడం జరిగిందండి. ఒక మూవీ నేమ్ వచ్చి ప్రేమ ఇష్క్ కాదల్, రెండో మూవీ వచ్చి సావిత్రి. మరి ఈ సినిమాలో హీరో గారి పేరు చెప్పలేదు కదండి. మరి ఈ సినిమాలో హీరో చెప్పను బ్రదర్, మాకు తెలుసులేరా.